వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 3 రోజులు పాటు ఆందోళనలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద రెండో రోజు మున్సిపల్ కార్మికుల సమస్యల పైన ధర్నా చేయడం జరిగింది. యూనియన్ కార్యదర్శి సాల్మన్ మాట్లాడుతూ ప్రధానమైన డిమాండ్లు: 1. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి. 2. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలి. 3. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. 4. కరోనా కార్మికులకు 3 నెలల పెండింగ్ వేతనాలు తొందరగా ఇవ్వాలని, వారికి PF కల్పించాలని, సెలవులు ఇవ్వాలి. 5. ప్రైవేటు ఏజెన్సీలు వద్దు పర్మినెంట్ చేయాలి. 6. 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలి. 7. పనిముట్లు ఇవ్వాలి. 8. ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. టెక్నికల్ వేతనాలు ఇవ్వాలి. వారికి పనిముట్లు యూనిఫామ్ ఇవ్వాలి. వీటన్నిటి పైన ధర్నా చేయడం జరిగింది. కమిషనర్ లేనందున శానిటరీ సూపర్వైజర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ధర్నాలో మున్సిపల్ అధ్యక్షులు సత్యనారాయణ, కడప జిల్లా సిఐటియు నగర కార్యదర్శి వెంకట సుబ్బయ్య. ధర్నాలో పాల్గొనడం జరిగింది జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, పట్టణ కోశాధికారి రాఘవేంద్ర, పట్టణ కమిటీ సభ్యులు గురమ్మ రమాదేవి, నీతమ్మ, ప్రమీలమ్మ, అన్నపూర్ణ, మోహన్ జాకోబు, నరసమ్మ మరియమ్మ మరియు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. మున్సిపల్ కార్మికులు 40,000 మంది ఈరోజు మున్సిపల్ ఆఫీసుల వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు రెండో రోజు కంప్లైంట్. నేను మున్సిపల్ కార్మికులకు ఈ ఆఫ్కోర్సు తీసేసి కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఇది సరైన న్యాయం కాదు. ఈరోజు ఈ మున్సిపల్ కార్మికులందరినీ తీసుకొని పోయి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్తే కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి అయితే లేదు. కంప్లైంట్ ఇదైనా మానుకొని ఇది ఆఫ్కోర్స్ తీసేస్తే ఈ మున్సిపల్ కార్మికులు ఎంతమంది ఉన్నారో మొత్తం అంతమందిని పర్మనెంట్ చేయాలని కోరుచున్నాం. ఇదే ఆల్రెడీగా మన మినిస్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర నాయకులు ఈ ఆఫ్కోర్స్ రద్దు చేస్తే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయమని, లేని పక్షంలో ఆందోళన పోతామని కూడా పిలుపునిచ్చింది కామ్రేడ్. అదొకటి. ఈరోజు కోవిడ్ కార్మికులు పొద్దుటూరులో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి వేతనాలు అయితే కనీసం 12,000, అది కూడా 3 నెలలకు ఒకసారి రెన్యువల్ చేయాలని వాళ్ళ అకౌంట్లో నుంచి 1,300, 1,200 కట్టేది కాదు. ఇది సరైన నిర్ణయం కాదు. వాళ్ళు చేసేది తక్కువ జీతము, మళ్ళీ వాళ్ళకు 3 నెలలకు ఒకసారి 1,200 కటింగ్. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఆలోచించాలి కామ్రేడ్. వాళ్ళు మనతో పాటు సమానంగా పనిచేస్తారు, కానీ వేతనంలో మాత్రం చాలా మార్పు. కనీస వేతనం వాళ్ళకి 15,000 ఇచ్చి, లేదంటే ఆఫ్కోర్స్లో కలిపేదానికన్నా వాళ్ళను మార్గం చూడాలని ఈ యొక్క సిఐటిగా హెచ్చరిస్తున్నాం కామ్రేడ్. లేని పక్షంలో ఇదొక ఈ ధర్నాలే కాదు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తే సమ్మకైనా పోతామని ఈ సభంగా హెచ్చరిస్తున్నాం కామ్రేడ్. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీ ఆఫీసు వద్ద ఈరోజు ఆఫ్కాస్ కార్మికులు, ఓ పక్క కరోనా కార్మికులు, ఓ పక్క ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు కూడా ఈరోజు రోడ్డు ఎక్కి మున్సిపల్ ఆఫీసు వద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వము అధికారంలోకి వస్తే మేము పర్మనెంట్ చేస్తానని చెప్పి మా మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయకుండా ఆ రోజు ఆఫ్కాస్ తెచ్చిపెట్టి, ఈ ఆఫ్కాస్ వల్ల కూడా మా మున్సిపల్ కార్మికులు కూడా చాలామంది అన్యాయం అయిపోయినారు. సరిపోతే ఉద్యోగాలు పడే పరిస్థితి లేదు. చాలా సంవత్సరాల తరబడి ఉద్యోగాలు పడుతున్నాయి, 2 సంవత్సరాలు పడుతుంది. చనిపోతే కార్మికులకు PF, ESI డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఈ ఆఫ్కాస్ పోయినా ఉంటే కనీసం సంక్షేమ పథకాలు వర్తించడం లే. ఏమంటే మీరు ఎంప్లాయీ పర్మనెంట్ ఉద్యోగస్తులని ఆన్లైన్లో చూపిస్తుంది. కనీసం చనిపోయిన కార్మికులు ఉద్యోగాలు లే, PF లేదు. గ్రాడ్యుయేట్ రిటైర్ అయితే 60 సంవత్సరాలు అయితే ఒట్టి చేతల మా కార్మికులను ఇళ్లకు పంపించి తొలగించే పరిస్థితి పంపిస్తారు. ఒక పక్క రెగ్యులర్ కార్మికులు అయితేనేవి, అట్లాగే అవుట్సోర్సింగ్ కార్మికులు అయితేనేవి అందరూ ఒకే పని చేస్తున్నాం, కానీ వాళ్ళు రిటైర్మెంట్ అయితే వారికి 30 లక్షలు 40 లక్షలు ఇస్తారు. మాకు మున్సిపల్ ఆఫ్కాస్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఈరోజు ఒట్టి చేతల మమ్మల్ని రిటైర్మెంట్ 60 సంవత్సరాలైనా ఇంకా నువ్వు మున్సిపాలిటీ నువ్వు పనికి రావు, నువ్వు డ్యూటీకి తరం కావని ఈరోజు మమ్మల్ని ఒట్టి చేతల ఈరోజు ఇంటికి పంపించే పరిస్థితి ఉంది. కనీసం మాకు మేమే గొంతమ్మ కోరిక అడగంలే, మాకు రిటైర్ అవుతుండే మాకు కూడా 60 ఏళ్ళు అయితేనే నువ్వు పంపిస్తున్నావు, పంపించండి కాదనిలే. మేము కూడా మాకు రిటైర్ అయ్యే బెనిఫిట్ కూడా మాకు కూడా అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా మేము 20 లక్షలు 30 లక్షలు కోరడం లే ప్రభుత్వాన్ని.
మాకు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల రూపాయలు ఇవ్వమని ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గత ప్రభుత్వం ఏం చెప్పింది? వైసీపీ ప్రభుత్వము ₹1,00,000 ఇస్తామని చెప్పింది. ఆ ₹1,00,000 కూడా ఇంతవరకు ఆ జీవో ఇచ్చిన పరిస్థితి లేదు. గత 15 రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మెలో హామీలన్నీ కూడా అట్నే నిర్వీర్యం అయిపోయినాయి. ఆ హామీలు జీవోలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఇవి చేస్తాం అవి చేస్తాం, కార్మికులకు అన్ని చేస్తామన్నారు. ఇప్పుడు కార్మికులు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కార్మికులకు ఈ ఆప్కాస్ రద్దు చేస్తున్నాము, మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలు తెస్తున్నామంటారు. ప్రైవేట్ ఏజెన్సీలు కాదు మాకు కావాల్సింది, ప్రైవేట్ ఏజెన్సీలు కొనసాగించడం కాదు, వాళ్ళకు ప్రైవేట్ ఏజెన్సీలకు మమ్మల్ని కట్టిపెట్టడం కాదు, మమ్మల్ని పర్మనెంట్ చేయండి. 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి మేము ఈ మున్సిపాలిటీ నమ్ముకొని తక్కువ వేతనాలతో ఈరోజు ఏ పొదటికైనా, ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మమ్మల్ని పర్మనెంట్ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు పనిచేస్తున్నాం. కానీ 10 మంది ముఖ్యమంత్రులు మారినారు తప్ప మా మున్సిపల్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులకు తలరాత మటుకు మారలేదు. ఇప్పటికైనా మీరు అవకాశం రద్దు చేయడం కాదు, మమ్మల్ని ప్రైవేటులకు కట్టబెట్టడం కాదు, ప్రైవేట్ ఏజెన్సీలు కట్టబెట్టడం కాదు, మమ్మల్ని పర్మనెంట్ చేయండి. పర్మనెంట్ చేసేంత వరకు కూడా ఈ సమ్మె, ఈ ధర్నాలు కొనసాగుతూనే ఉంటాయి. మేము మా కూటమి ప్రభుత్వం అన్ని మేలు చేస్తాము, అన్ని చేస్తామన్నారు. ఈ రోజు కూడా మేము అవకాశం నుండి ఆ ఎంప్లాయీని తొలగించడం లేదు. దానివల్ల ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, ఇండ్లు కానీ, గ్యాస్ కానీ, లాస్ట్ గ్యాస్ డబ్బులు కూడా మా మున్సిపల్ కార్మికులకు పడడంలే, ఇళ్ల స్థలాలు రావడంలే, సంక్షేమ పథకాల అమ్మఒడి రావడంలే, తర్వాత ఇవన్నీ చూసుకుంటే ఏవి రావడంలే. ఏది ఏమైనా కూడా కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుందా, ఇంతవరకు మాకు జీతాలు పెంచలేదు. అట్లాగే అవకాశం రద్దు చేస్తే పర్మనెంట్ చేయాలి తప్ప ప్రైవేట్ ఏజెన్సీలకు ఒప్పుకునే పరిస్థితి లేదు. మా యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కఠినంగా నిర్ణయం తీసుకుంటే మా యూనియన్ కూడా కఠినంగా నిర్ణయం తీసుకొని రేపు రాబోయే కాలంలో కూడా సమ్మెకైనా, గతంలో 15 రోజులు, 18 రోజులు, 30 రోజులు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. మాకు సమ్మెలు చేసి మేము సాధించుకోవడం తప్ప ఏ ప్రభుత్వాలు కూడా మాకు సానుకూలంగా స్పందించడం లేదని ఇప్పటికే తెలియపరుస్తున్నాము. ఈరోజు 2వ రోజు కూడా రాష్ట్ర కమిటీలో పిలుపుల భాగంగా 2వ రోజు కూడా చేస్తున్నాము. చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలా, వారి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే వారి ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలా, అట్లాగే చనిపోయిన కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కూడా ఇవ్వాలా. అట్లాగే కరోనా కార్మికులకు కూడా ఈరోజు 5 సంవత్సరాల నుండి వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తున్నారు. 5 సంవత్సరాల నుండి ₹1 జీతం పెంచాలి, ఇచ్చేదే 12,000. ఆ 12,000 జీతం కూడా నెల ఏమైనా ఇస్తున్నారా? ఇచ్చే పరిస్థితి లేదు. 12,000 కూడా 3 నెలలకు ఉపారి, 4 నెలలకు ఉపారి, ఆడిటర్ సంతకం పెట్టలేని, ఇల్లు పెట్టలేదు, ఆళ్ళు పెట్టలేదని ఇట్లా కాలయాపన చేస్తే వాళ్ళు 3 నెలలు 4 నెలలు ఏం తిని బతకాలా? ఈ కరోనా కార్మికులు కూడా జీతం వాళ్ళకు 3,000 జీతం పెంచాలా, పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా, సెలవులు ఇవ్వాలా, వారికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఇప్పుడు జీతాలు 3 నెలలు అవుతుంది. ఇక్కడ అధికారులు మటుకు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా కానీ తొందరగా వాళ్ళకు 3 నెలల జీతాలు పెండింగ్ ఉండేవి కూడా ఇవ్వాలని, లేని పక్షంలో కూడా విధులు బహిష్కరించి ధర్నా చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని మేము తెలియపరుస్తున్నాం. అట్లాగే మున్సిపల్ కార్మికులకు కూడా సక్రమంగా పనిముట్లు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఒకటి ఇచ్చే ఒకటి ఇవ్వరు, ఇది తింటే అది లేదంటారు, అది లేదంటే ఇది లేదంటారు. కొరక పుల్లలు లేవు, పనిముట్లు ఇవ్వడం లేదు. సక్రమంగా డబ్బాలు, కసు డబ్బాలు కానీ, బిన్నులు కానీ, పుష్కాట్లు కానీ ఇవి ఏవి సక్రమంగా మున్సిపాలిటీలో ఈ అధికారులు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా పనిముట్లు సకాలంలో కార్మికులందరికీ కూడా నాణ్యమైన పనిముట్లు అందించాలని అధికారులకు కోరుతున్నాం. ఇవన్నీ ఇవ్వకపోతే రేపు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని ధర్నా మూలకంగా తెలియపరుస్తున్నాం కామ్రేడ్.